ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాటా స్కై ఎం సేల్స్ అప్లికేషన్ యూజ్ చేసి ప్యాకేజ్ అయినా కానీ ఎక్స్ట్రా వాల్యూ యాడెడ్ సర్వీస్ అయినా కానీ ఎలా డ్రాప్ చేయాలి, ఎలా యాడ్ చేయాలి, అలా ఎఫ్టీఏ ప్యాక్ కూడా ఎలా యాడ్ చేయాలని కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడొచ్చు, ఇప్పుడు ఇక్కడ నెట్వర్క్ ఫీ 0 to 100 ఛానల్స్ అంటున్నారు, 153 రూపీస్. ఎఫ్టీఏ ప్రోమో ఇచ్చారు డిఫాల్ట్గా. అలాగే ఇక్కడ మీరు చూస్తే టాటా స్కై కామెడీ మంత్లీ అంటున్నారు, 59 రూపీస్ పర్ మంత్ అవుతుంది. తెలుగు రీజనల్ అని ఉంది, 136 రూపీస్. మోడిఫై అని ప్యాకేజ్ ఉంటుంది. సబ్స్క్రైబర్ ఐడి అయినా ఎంటర్ చేయొచ్చు, లేదంటే రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ సబ్స్క్రైబ్డ్ ప్యాక్స్ అని ఉన్నాయి, తెలుగు రీజనల్ అని ఉంది, టాటా స్కై కామెడీ అని ఉంది, తర్వాత డ్రాప్ ప్యాకేజ్ అని ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, తెలుగు రీజనల్ అని ఉంది, టాటా స్కై కామెడీ అని ఉంది. ఇక్కడ 2 డ్రాప్ చేస్తున్నాను, ఎందుకంటే వీళ్ళు బ్రాడ్కాస్టర్ ప్యాక్ తీసుకోవాలనుకుంటున్నారు. తర్వాత డ్రాప్ అని ట్యాప్ చేయాలి, ఓకే అని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఉన్నా కానీ, అలా కాటే ఛానల్స్ ఉన్నా కానీ, అన్వాంటెడ్ ఛానల్స్ ఈజీగా డ్రాప్ చేయొచ్చు. తర్వాత సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మోడిఫై ప్యాక్, కస్టమర్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు ఒకసారి. డ్రాప్ అయిన తర్వాత ఈ రకంగా నెట్వర్క్ ఫీ అనేది మినిమం ఉంటుంది, 153 పర్ మంత్. తర్వాత మోడిఫై ప్యాకేజ్ అని ఉంది, తర్వాత ప్రొసీడ్ అని ఇవ్వాలి. బ్రాడ్కాస్టర్ ప్యాక్స్ అని ఉన్నాయి, ఇక్కడ స్టార్ ప్యాకేజ్ అని ఉంది, సెర్చ్ బార్ అని ఉంటుంది. తెలుగు అని టైప్ చేస్తే స్టార్ వాల్యూ తెలుగు అని కనబడుతుంది. ఇందులో వచ్చే ఛానల్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. తర్వాత సన్ అని ఉంది, సేమ్ ప్రాసెస్. ఇక్కడ మనం తెలుగు అని టైప్ చేస్తే ఈజీగా సన్ తెలుగు బేసిక్ అని ఉంది, సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత అదర్స్ అని ఉంది, అదర్స్ దగ్గర ఈటీవీ బొకే అని ఉంటుంది, జస్ట్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. తర్వాత ప్రొసీడ్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకొని ఏ ఛానల్స్ యాడ్ చేస్తున్నామని, తర్వాత ప్రొసీడ్ అని ఇవ్వాల్సి ఉంటుంది. యువర్ ఆర్డర్ ఐడి అని కనపడుతుంది. తర్వాత ఎఫ్టీఏ తెలుగు ప్యాకేజ్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టాటా స్కై బొకే ప్యాక్స్ అని ఉన్నాయి, రీజనల్ ప్యాక్స్ అని ఉన్నాయి. ఇక్కడ ఎఫ్టీఏ తెలుగు రీజనల్ మంత్లీ 0 ప్రైస్ అని ఉంది, యాడ్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీడ్ అని. తెలుగు ఎఫ్టీఏ కూడా యాడ్ ఆన్ చేయాల్సి ఉంటుంది, లేదంటే ఆటోమేటిక్గా అయితే యాడ్ కాదు. ఈ విధంగా ఈజీగా ప్యాక్స్ యాడ్ చేయొచ్చు. మీరు చూడొచ్చు, ఇప్పుడు అన్ని డీటెయిల్స్, ప్యాక్ డీటెయిల్స్ ఇక్కడ కనపడుతుంది. డ్రాప్ చేయాలన్నా యాడ్ చేయాలన్నా కొంత టైం పడుతుంది, 30 సెకండ్స్ కానీ 1 మినిట్ కానీ. అప్లికేషన్లో వెబ్ అప్లికేషన్ అయినా ఇలానే ఉంటుంది, మొబైల్ అప్లికేషన్లో కూడా ప్రాసెస్ ఇలానే ఉంటుంది. చూడొచ్చు, కంప్లీట్ డీటెయిల్స్ అవైలబుల్ ఉంది, ఏ ప్యాకేజ్ అయితే యాడ్ చేసామో. అన్నీ యాడ్ అయిన తర్వాత ఒకసారి హెవీ రిఫ్రెష్ ఇస్తే సరిపోతుంది, ఛానల్స్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి. రిఫ్రెష్ ఇవ్వటం మంచిది. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.